చూడండి, పబ్లిక్ మెథడ్ ఎలా రాస్తున్నానంటే పబ్లిక్ ఒక మెథడ్ రాస్తున్నాను. చూడండి, పబ్లిక్ ఇంట్ రిటర్న్ టైప్ దాని పేరు మెథడ్ నేమ్ ఏంటంటే యాడ్. రిటర్న్ టైప్ యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి. ఇంట్ ఏ ఇంట్ బి ఈ లోకల్ పారామీటర్లు. నేను జస్ట్ ఏం రాస్తలేదు, కన్స్ట్రక్టర్ లాగే ఉంటుంది, సేమ్ సింటాక్స్. ఇక్కడ రిటర్న్ ఏం చేస్తున్నానంటే నేను ఇంట్ సి తీసుకుని, ఇంట్ సి అనే ఒక వేరియబుల్ తీసుకుని ఆ పైనుంచి వచ్చిన ఏ ప్లస్ బిని యాడ్ చేసి దీంట్లో పెట్టేస్తున్నాను అంతే. ఏ ప్లస్ బిని యాడ్ చేసి దీంట్లో పెట్టేస్తున్నాను. ఏం రాశాను అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఈ సిని రిటర్న్ చేస్తున్నాను, రిటర్న్ సి. చూసారు కదా, నేను ఏం చేస్తానంటే ఈ మెథడ్ని ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు ఈ నెంబర్స్ పంపించాలి. ఈ నెంబర్స్ పంపిస్తే ఆ రెండు యాడ్ చేసి సిలో పెట్టి ఆ సిని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ని టెస్ట్ చేద్దాం మనం. స్ట్రింగ్ ఎరే. చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా కాలిక్యులేటర్, ఇప్పుడు వినిపిస్తుందా? కాలిక్యులేటర్ సిబిజికల్ న్యూ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్లాస్ ఆబ్జెక్ట్తోనే మనము దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం కాల్ అవుతుంది మనకి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉందా? లేదు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు కన్స్ట్రక్టరు? జేవిఎం బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పెట్టాం కన్స్ట్రక్టర్, మనం పెడదాం. అసలు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందో లేదో తెలియాలి కదా మనకి. కన్స్ట్రక్టర్ గురించి చెప్పుకున్నాం కానీ ఇంకా మనకి డౌట్లే. ఓకే, పబ్లిక్ కన్స్ట్రక్టర్, పబ్లిక్ కన్స్ట్రక్టర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ sy సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్. ఇది కాలైనప్పుడే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ డెఫినెట్ కాదు కదా, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు బట్టి కన్స్ట్రక్టర్ని కాల్ చేయడమే కదా. ఇప్పుడు మళ్ళీ ఈ మెథడ్ని కాల్ చేద్దాం మనం. ఏంటి, ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. తర్వాత కన్స్ట్రక్టర్ నేను చెప్పింది చూడు, జావా అప్లికేషన్. ఇప్పుడు చూడండి, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయిందా? ఆబ్జెక్ట్ క్రియేటెడ్. ఇప్పుడు మెథడ్ రాసాం కదా, ఈ మెథడ్ని ఆబ్జెక్ట్ నేమ్తో కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ నేమ్తో కాల్ చేస్తాం చూడండి, ఎలా కాల్ చేస్తాం చూడండి. సిబి డాట్ యాడ్, సిబి డాట్ యాడ్. యాడ్కి ఏం పంపించాలి నేను 2,3 పంపిస్తున్నాను. 2,3 రిజల్ట్ ఎంత వస్తుంది? ఇది ఏం రిటర్న్ చేస్తుంది? 2 ఇక్కడికి వెళ్తుంది, ఏలో పడుతుంది, 3 ఇక్కడికి వెళ్తుంది. మనం 2 3, ఈ 2 + 3 ఏమవుతుంది? 5 అవుతుంది. ఈ 5 సిలో ఉంటుంది. సిని మనం రిటర్న్ చేస్తున్నాం. అంటే రిటర్న్ ఎలా తీసుకోవాలి? ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? యాడ్ మెథడ్ ఇంటిని రిటర్న్ చేస్తుంది. ఈ ఇంటిని కాపీ చేసుకోండి, దీని ముందు పెట్టుకోండి. ఓకే, వేరియబుల్లో పెట్టుకోండి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రిజల్ట్ ఏమొచ్చింది? రిజల్ట్ ఏమి ఉండాలి? 5 ఉండాలి. మనం రాసింది కరెక్ట్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ప్రింట్ చేయడానికి ఇదే కదా యూజ్ చేస్తాం మనం జావాలో కదా. రిజల్ట్ వినిపిస్తుందా? నా వాయిస్ చూడు, వినిపిస్తుందా?
ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ప్రింట్ చేశాను. ఓకే, ప్రింట్ చేస్తున్నా చూడండి, రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి 5 వచ్చిందా, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా, 5 వచ్చిందా రిజల్ట్. ఏం చేసింది మెథడ్, మెథడ్ రాసాం, ఒక యాడ్ అనే మెథడ్ రాసాం. మెథడ్ రాసేది ఎప్పుడు పోస్ట్ లెటర్ స్మాలే ఉండాలి, అవి కోడింగ్ కన్వెన్షన్స్ అనమాట. యాడ్ యాడ్ 2 నెంబర్స్ అన్నాం అనుకో, 2 అనేది క్యాపిటల్ రావాలి, నెక్స్ట్ 2 క్యామిల్ కేస్ లెటర్స్ అంటారు వీటిని, క్యామిల్ కేస్ రాయాలి. ఫస్ట్ స్మాల్ వస్తే నెక్స్ట్ వర్డ్ 2 నెంబర్స్లో ఎన్ క్యాపిటల్ ఉండాలి, ఇలా రాయాలి. ఇక్కడ సేమ్ మెథడ్ని ఇక్కడ కాల్ చేద్దాం, యాడ్ 2 నెంబర్స్. ఓకే, రిజల్ట్ అర్థమైంది కదా, మెథడ్ ఎలా రాయాలి. మెథడ్కి రిటర్న్ టైప్ అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఇంట్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు నాకు ఏం రిటర్న్ చేసింది, ఆబ్జెక్ట్ అట్ మెథడ్ కాల్ చేశాను, ఏం రిటర్న్ చేసింది, రిజల్ట్ అని రిటర్న్ చేసింది. రిజల్ట్ ఏం టైపు, ఇంట్ టైపు. నేను ఇంటి కాకుండా స్ట్రింగ్ పెట్టాను అనుకో, ఇక్కడ ఇది ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు. అరే బాబు అది ఇంటి టైపు, నువ్వు స్ట్రింగ్ పెట్టావని చెప్తుంది. అందుకోసం నేను ఇది ఇంటి టైప్ కింద మార్చేసాను. ఓకే, అర్థమైందా. ఇప్పుడు పోనీ ఇది రిటర్న్, ఈ రిటర్న్ ఇది సి ఏం టైపు, ఇంటి టైపు. నేను ఇక్కడ స్ట్రింగ్ పెట్టాను అనుకో, ఇది ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు. నువ్వు ఇది సి అనేది ఇంటి టైపు, బట్ క్లాస్ రిటర్న్ చేసేది స్ట్రింగ్ టైపు, ఇక్కడ ఇంటే పెట్టాలి. అర్థమైందా, అర్థమైందా. మళ్ళీ ఇంకొకసారి ఇంకో మెథడ్ రాస్తాను చూడండి. ఇంకొక మెథడ్ కూడా క్లాస్లో ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చు మనం, క్లాస్లో ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చు. ఇప్పుడు నేను ఇంకో మెథడ్ రాస్తాను, పబ్లిక్ స్ట్రింగ్ పబ్లిక్ స్ట్రింగ్ ప్రింట్ అనే మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ స్ట్రింగ్ అలా కాదు, పబ్లిక్ వైడ్ రాస్తున్నాను. వైడ్ అంటే ఏమి రిటర్న్ చేయండి, వైడ్ ప్రింట్ మెథడ్ రాస్తున్నాను. ప్రింట్కి నేను ఏం పంపిస్తున్నానంటే ఇంటూ రిజల్ట్ పంపిస్తున్నాను, పంపిస్తాను. జస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, ఈ లోపల ఈ రిజల్ట్ని ప్రింట్ చేస్తాను. ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఆ రిజల్ట్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఈ మెథడ్ ఏం చేసింది, యాడ్ 2 నెంబర్స్, ఈ రెండింటిని యాడ్ చేసి రిజల్ట్లో పెట్టింది. నేను ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసే కంటే నేను ఏం చేస్తున్నాను, ఈ ప్రింట్ మెథడ్ని కాల్ చేసి ప్రింట్ చేయమంటున్నాను. అంటే ఈ ప్రింట్ చేసిన మెథడ్ని కాల్ చేయాలి, అయితే ఆబ్జెక్ట్ డాట్ సిబి డాట్ ప్రింట్ కదా, సేమ్ క్లాస్ ఆబ్జెక్ట్ డాటే కదా మెథడ్ని కాల్ చేస్తాం మనం. సిబి డాట్ ప్రింట్ మెథడ్ చూడండి, పిఆర్ఐఎన్టీ కదా, పిఆర్ఐఎన్టీ ప్రింట్ మెథడ్. సిబి డాట్ ప్రింట్ మెథడ్ కాల్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ రిజల్ట్ని దీనికి పాస్ చేస్తాను, వచ్చిన రిజల్ట్ని. ఇది ఏం చేస్తుంది, ఆ రిజల్ట్ వెళ్ళి ప్రింట్ చేసేస్తుంది అక్కడ, ఈ మెథడ్కి వెళ్తుంది. ఈ రిజల్ట్ ఇక్కడ ఉంది, సింపుల్గా మనం కోడ్ ఏం రాసాం, ప్రింట్ చేయమంటున్నాం. జావా అప్లికేషన్ చూడండి, 5 ప్రింట్ అయిందా, ఇందాకలాగే ప్రింట్ అయిందా, కాకపోతే లాజిక్ మార్చేసాను చూడండి. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ రాసాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ప్రింట్ మెథడ్ ఒకటి రాసుకుని ఆ ప్రింట్ మెథడ్కి రిజల్ట్ పంపించి ఆ రిజల్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్లో ప్రింట్ చేశాను. ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు మనం కోడింగ్ రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇదంతా తీసుకొని రిజల్ట్ కట్టాను, ఇది చూడండి, ఇది తీసేస్తాను. లాజిక్లో ఎలా రాసుకుంటాను మామూలుగా సింప్లిఫై, ఈ సిబి డాట్ యాడ్ నెంబర్ని నేను ఇందులో పంపించేస్తాను.